మహిమ వేరు, మాయ వేరు. మాయ ఉండదు, కానీ ఉన్నట్టు చూపిస్తుంది. వాస్తవ లోకములు ఉండదు. మహిమ ఉన్నది లేనట్టు, లేనట్టు ఉన్నట్టు చూపించినా సరే వాస్తవ లోకములో ఉంటుంది. ఏదో ఒక శక్తి నీకు విచిత్రంగా ఏదో కలిగియంగానే కదిలించంగానే నువ్వు దేవుడు అనుకోకూడదు. ఈ అంధకార సామ్రాజ్యం ఈ భూమి మీద సంచరిస్తుంది. లోకములే ఉండాలి, లోకానికి వేరు ఉండాలి. లోకములోనే బ్రతకాలి, పాపాన్ని జయించాలి. నువ్వు సంసారం చెయ్యాలి. సంసారంలో ఉంటూనే దుఃఖాలు, కష్టాలు, బాధల్లోనే నువ్వు ప్రత్యేకమైనటువంటి దీక్ష తీసుకున్న వాడికి లాగా ఉండాలి. ఒక సన్యాసం పుచ్చుకున్నవాడంటే అన్ని వదిలిపెట్టి పోడు కాదు. నువ్వు అక్కడే ఉండి ఒక సన్యాసి వలె బతకాలి. తామెరాకు నీళ్ళలో ఉండి నీళ్ళు అంటనట్లు, కుమ్మరి పురుగు బురదలో ఉండి బురద అంటనట్టు నువ్వు ఈ పాప లోకములోనే ఇక్కడే ఉండి ఎన్ని పాపాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ నీకు అంటకుండా నువ్వు ప్రత్యేకంగా ఎదుర్కొంటూ కూడా బ్రతికినప్పుడే షబాష్, నువ్వు గెలిచినవు, నా ఆలయం అంటాడు దేవుడు.